మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ టాక్ అప్పుడే బాలీవుడ్ ని షేక్ చేసేలా ఉంది. ఇదేదో ఫిల్మ్ డైరెక్టరో నిర్మాతో కాదంటే మరో స్టారో చూసి చెబితే వేరు. కానీ హిందీ మీడియా రిపోర్టర్ సడన్ గా సోషల్ మీడియాలో బాంబ్ పేల్చాడు. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ పాత్ర టెరిఫిక్ గా ఉందని తేల్చేశాడు. అనుకోకుండా వార్ 2 మూవీ రషెస్ చూసే అవకాశం తనకి దక్కిందని అనడం, అలా చూసిన రషసే ఈ రేంజ్ లో ఉంటే ఇక ఫైనల్ కట్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అన్న తన మాటలు సోషల్ మీడియాలో తూటాల్లా పేలుతున్నాయి. ఇక ఈ మాటల్ని బాలీవుడ్ హంగామా ఛానల్ రిపోర్ట్ మరింత వైరల్ చేయడంతో అసలు లెక్కే మారిపోయింది. బాలీవుడ్ లో మరే ఇతర సౌత్ స్టార్ కి దక్కనంత గొప్ప పాత్ర మ్యాన్ ఆఫ్ మాసెస్ కి దక్కిందని అంటున్నాడు. హృతిక్, ఎన్టీఆర్ 2 పాత్రలు మతిపోగొట్టేలా ఉన్నా ఎందుకో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయన్నాడు. ఈ మాట నిజమైతే 2,000 కోట్ల రికార్డ్ పెద్ద టార్గెటే కాదు. 20,000 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మూవీకి ఈ మాత్రం టాక్ వస్తే చాలు, వసూళ్ల సునామీ వచ్చేసినట్లే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 మూవీ రషెస్ చూసిన రిపోర్టర్ సోషల్ మీడియాలో బాంబ్ పిలిచాడు. బాలీవుడ్ హంగామాలో పనిచేసి పాపులర్ అయిన ఫరీదున్ ట్వీట్ వైరల్ అయింది. వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అన్నాడు. యాష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్తో తనకున్న పరిచయం వల్లే వార్ 2 మూవీ రిలీజ్కు ముందు తను రషెస్ చూశాడు. అదే విషయాన్ని ట్వీట్లో పోస్ట్ చేసిన తన పోస్ట్ ఇంత వైరల్ అవుతుందని ఊహించలేదు. అదే విషయాన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా క్లియర్ చేశాడు. నిజానికి తను వార్ 2 మూవీ రషెస్ మాత్రమే చూశాడని, అందులో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి గూస్ బంప్స్ వచ్చాయన్నాడు. ఇక ఆడియో, డిఐ ఇలా అన్ని హంగులు కలిపితే థియేటర్స్లో బూమ్ బద్దలవ్వాల్సిందే అన్నది తన మాట. తనేదో వ్యూస్ కోసమో పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ ని కూల్ చేయటమో, కాదంటే పెయిడ్ ప్రమోషన్లో భాగంగా ఇలా చేశాడు అని అనుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే తను ఆల్మోస్ట్ అందరు స్టార్స్ ని ఇంటర్వ్యూ చేయటమే కాదు, యాక్యురేట్ గా న్యూస్ ఇస్తాడనే క్రెడిబిలిటీ ఉన్న రిపోర్టర్. గాసిప్స్ మీద మాట్లాడటం కాకుండా ప్రశ్నలు వేసే బాపతో అవడంతోనే తన సోర్స్ మీద, తన మాటల మీద ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది. కేవలం జనాల అటెన్షన్ కోసం దిక్కుమాలిన మాటలు మాట్లాడే కేఆర్కే లాంటి యూట్యూబర్ కాదు ఫరీదున్. అందుకే తన మాటలే ఇప్పుడు తూటాలా పేలుతున్నాయి. నెవర్ బిఫోర్ అవతార్లోనే కాదు, నెవర్ బిఫోర్ యాక్షన్ పార్ట్, నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ అనేలా ఎన్టీఆర్ పాత్ర ఉందట. నిజానికి ట్రిబుల్-ఆర్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు సమానంగా ఉన్నాయి. అలా వార్ 2లో హృతిక్, ఎన్టీఆర్ పాత్రలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తను తేల్చాడు. కాకపోతే ఎన్టీఆర్కు దక్కిన పాత్రలో నెగిటివ్ షేడ్స్ వల్ల, లేదంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వల్ల తన పాత్రే కాస్త డామినేటింగ్గా ఉందట. వార్ 1తో పోలిస్తే వార్ 2 మల్టిపుల్ టైమ్స్ ఎలక్ట్రిఫైయింగ్ కంటెంట్తో రాబోతుందన్నాడు. ట్రిబుల్-ఆర్, దేవర లాంటి పాన్ ఇండియా హిట్స్ తర్వాత హిందీ సినిమా చేయాల్సిన అవసరమే లేనంత ఇమేజ్ ఎన్టీఆర్కి సొంతమైంది. అయినా తను వార్ 2తో బాలీవుడ్లో డెబ్యూ చేశాడంటే తనకు దక్కిన పాత్ర అలాంటిదనే మాట వినిపిస్తోంది. బాలీవుడ్ టాప్ రిపోర్టర్ పోస్ట్తో ఈ విషయం తేలింది.